మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ సంఘ బైబిల్ అధ్యయన తరగతికి ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతూ తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్కులను మేము ధ్యానం చేసేటువంటి కృప, నీ వాక్కుల్లో దాగి ఉన్నటువంటి అనేకమైనటువంటి విలువైన విషయాలను మేము తరచి చూడడానికి, వెదకడానికి మాకు అనుగ్రహించేటువంటి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మా కన్నులు తెరవండి. ఇదిగో కీర్తనల ద్వారా, వాక్యాల ద్వారా వివిధ రీతుల్లో నేను మహిమపరచనంటుండగా నీ కృపా కటాక్షాలు తోడుగా ఉంచండి. ప్రతి ఆటంకాన్ని పారద్రోలండి. సత్యంతో కూడిన ఆత్మతో నిన్ను ఆరాధన చేసేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మన స్థానిక యవనస్తులు కొన్ని కీర్తనలు పాడి దేవుని మహింపరచాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 79వ కీర్తన మనందరం కలిసి పాడదాం. కీర్తన పుస్తకం నుండి 79వ కీర్తన మనందరం కలిసి పాడదాం. శ్రీ యేసుని భజించు నా మనసా, శ్రీ యేసుని భజించు, శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు. యేసు త్రిత్వమంది సకుమారుడు, బాసురుడాతడు భూషిత రక్షకుడు, శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు. శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు. నరుల దురిత స్థితి గరునించి వారికి పరమ సుఖములిడ పరికించి వచ్చిన శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు. శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు. స్వామికి మహిమయు, భూమికి నెమ్మది, క్షేమమునియను లేమిడి బోట్టిన శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు. శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు. నరులను తండ్రితో నైక్యము చేయగా, నిరతము వేడెడి నిజ ప్రాపకుడగు శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు. శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు. మూడవ దినమున మృత్యువు నోడించి తడయక పునరుద్ధానము నొందిన శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు. శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు
నా మనసా శ్రీ యేసునే భజించు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 467వ కీర్తన మనందరూ కలిసి పాడదామండి. కీర్తన పుస్తకం నుండి 467వ కీర్తన మనందరూ కలిసి పాడదాం. రేపు మాపు గూడ రమ్యమైన గింజ ప్రీతితోను జల్లి వేచియుందము. కాపు తోడ నుండి దాపు నుండు పంట ఏపు మీర పంట కోసి కొందము. పంట పండగన్ కోసి కొందము. కంట నీరు పోవా కోసి కొందము. పంట పండగన్ కోసి కొందము. కంట నీరు పోవా కోసి కొందము. సంధియంబులేల స్వామి సేవయందు వందనంబు తోడ విత్తుచుందము. కొందలంబులేక కష్టవృత్తి చేసి అందరంబు చేరి ఆనందింతము. పంట పండగన్ కోసి కొందము. కంట నీరు పోవా కోసి కొందము. పంట పండగన్ కోసి కొందము. కంట నీరు పోవా కోసి కొందము. ప్రేమ విత్తనంబు క్షేమయంకురాంబు ప్రీతిన్ కాలమెల్లా ప్రాంతమంతటన్. శ్రీమ మొప్ప నాటి నాయకుండు రాగన్ నిండు పంట కోసి కూర్చుకొందము. పంట పండగన్ కోసి కొందము. కంట నీరు పోవా కోసి కొందము. పంట పండగన్ కోసి కొందము. కంట నీరు పోవా కోసి కొందము. నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 25, 26 వచనములు చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 25, 26 వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవుడి వాక్కులను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల ఉంచుదాం. దైవ సహాయం కొరకైనా ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరమరక్షక, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నీ వాక్కులను ధ్యానం చేసేటువంటి కృపను సదావకాశాన్ని మాకు ప్రసాదించినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో మా హృదయాలు, మా మనసులు మీరు తెరవండి. నీ ధర్మశాస్త్రం నందున్న ఆశ్చర్యకరమైన సంగతులను మేము చూడడానికి, మరింతగా నిన్ను అత్యధికంగా ప్రేమించడానికి మాకు నేర్పించండి. నీ కుమారుని స్వరూపిలోనికి మార్చబడి పర్యంతము నీ కృపా కటాక్షాలు మాకు తోడుగా ఉంచండి. యేసుక్రీస్తు పుణ్యనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆదికాండము నుండి కొన్ని విషయాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆదికాండం ప్రారంభం నుండి కూడా యుగ్మకాలు, బైనరీస్ అంటాం. రెండు వృత్తాంతాలుగా స్టోరీ, ఆ చరిత్ర ముందుకు సాగుతూనే ఉంటుంది వృత్తాంతము. కానీ అవి రెండు భాగాలుగా మనం చూచి అనేక పాఠాలు నేర్చుకోవడానికి అనువుగా అదొక టెక్నిక్తో రాయబడినటువంటి పుస్తకము అని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ధ్యానంలో ఆదికాండం 1, 2 అధ్యాయాల్లో సృష్టి ఏ విధంగా సామరస్యతతో, హార్మోని అన్నాం, ఏ విధంగా సృజించబడిందో మనం చూస్తూ, ఒక భాగములో 1వ అధ్యాయంలో
ఒక విషయాన్ని ఎంఫసైజ్ చేస్తే, సమయాన్ని ఎంఫసైజ్ చేస్తే, రెండవ భాగంలో స్థలాన్ని ఎంఫసైజ్ చేస్తూ అనేక పాఠాలు చూడొచ్చు అని మనం చూసాం. అదేవిధంగా 3వ అధ్యాయము 4వ అధ్యాయము 1 నుండి 16 వచనాల వరకు కూడా మనం చూసాం. డిజార్మనీ, ఏ విధంగా ఈ లోకంలో సామరస్యత చెడిపోయింది అనేటువంటి సత్యాన్ని కూడా మనము చూసాం. ఈ దినాన మరి ఒక సత్యాన్ని 4వ అధ్యాయము 17వ వచనం నుండి 5వ అధ్యాయం వరకు, ఇది ఒక యుగ్మకము, దీని నుండి కొన్ని పాఠాలు మనము నేర్చుకొనబోతున్నాం. ప్రియులారా గమనించాలి, 3వ అధ్యాయంలో సృష్టిలో ఉన్నటువంటి ఈ హార్మోని అనేది, షాలోమ్ అనేది పటాపంచలైపోయింది, సమాధానము విచ్ఛిన్నమైపోయింది. కాబట్టి గత వారం మనం ప్రశ్నించినాం 2వ భాగంలో, ఎందుకు వాళ్ళకి ఏం తక్కువైందని ఆ ఫలాన్ని తిన్నారు, ఏమి తక్కువైందని అని మనం ప్రశ్నిస్తూ మనకు వచ్చిన సమాధానం ఏంటంటే, పాపంలో ఉన్నటువంటి మనకు కూడా వర్తించేది. మనము దేవునికి ప్రతిగా దేవుడు సృజించిన సృష్టిని పూజించే స్థాయికి దిగజారిపోతూ ఉన్నాము. కాబట్టి కాపరి వైపు చూచుట అనేది విశ్వాసము, గడ్డి వైపు లేకపోతే నిత్యము ఉండేటువంటి వనరుల వైపు చూచేది, కాపరి లేకుండానే హాయిగా బ్రతికేద్దాం అనుకునేటువంటి తత్వము డిజార్మనీకి నడిపిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనము చూసాం. దాన్ని మరింత కూలంకషంగా ఈ 4వ అధ్యాయము 17వ వచనం నుండి 5వ అధ్యాయం వరకు చాలా చక్కగా వివరించబడి ఉన్నది. కనుక ఈ దినాన మనము ఈ భాగాన్ని చూస్తాం. 4, 17 నుండి 26 వచనాలు, అంటే 4వ అధ్యాయం చివరి వరకు అదొక భాగము, 5వ అధ్యాయం అంతా ఒక భాగం. కనుక ఇదంతా కలిపి యుగ్మకము అన్నాం, బైనరీ. ఈ రెండు కూడా చాలా చక్కగా సమన్వయించబడుతూ ఒక చక్కటి వృత్తాంతాన్ని, చక్కటి సత్యాలను మనకు వివరిస్తూ ఉంటాయి. కయీను ఏ విధంగా తన తల్లిదండ్రులను, అదేవిధంగా ఏదేను వనానికి బయట నుంచి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరొక నోదు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి జీవించడం, అక్కడ తన బిడ్డలను కనడం అనేది జరిగింది. తర్వాత హేబేలుకు ప్రతిగా మరొక బాగు పుట్టడం, వాళ్ళ వంశావళి 5వ అధ్యాయంలో రాయబడింది. అది ఈ 2 భాగాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు. కొన్నిసార్లు మనకి 5వ అధ్యాయం, ఈ 4వ అధ్యాయం 5వ అధ్యాయము మీరు చదివి ఉంటారు ఈ వారం అంతా అని ఆశపడుతున్నాను. మీరు ముందే చదివి ఉంటే ఎక్కువ ప్రతిరోజు ఇది చాలా అర్థవంతంగా ఉంటుంది. లేనట్లయితే ఇది మీరు చదివినా కానీ ఈ వీడియోని పదే పదే చూడడం ద్వారా అనేకమైన సత్యాలని మీరు గ్లీన్ చేయొచ్చు. కనుక ఆ సత్యాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. సరే, ఈ 4వ అధ్యాయము 17వ వచనం నుండి 26వ వచనం వరకు అది ఒక వృత్తాంతము, 5వ అధ్యాయం ఒక వృత్తాంతం. ఈ రెండు కలిపి బైనరీస్ అని చెప్తున్నాం. 2 వృత్తాంతాలు ఉన్నాయి. 4, 17 నుండి 26 వచనాల వరకు చాలాసార్లు ఏమనుకుంటాం, అవి 2 భాగాలు అనుకుంటాం. కయ్యను కథ, మళ్ళీ ఆదాము గురించి కొత్తగా చెప్పారు కాబట్టి అవి వేరు అనుకుంటాం. కానీ కయీను ఆదాములకు సంబంధించిన 10 తరాల గురించి రాయబడింది. ఆదాము ఆయనకి చాలామంది బిడ్డలు కలిగారు, కానీ మనకు 4వ అధ్యాయంలో రాయబడిన వృత్తాంతం ఏంటంటే కయీను హేబేలుల గురించి. కనుక వీళ్ళిద్దరి ద్వారా జరిగినటువంటి దానికి, హేబేలు చనిపోవడం ద్వారా దానికి ప్రతిగా కలిగిన విషయాల గురించి ఈ వృత్తాంతము మనకి వివరిస్తుంది. ఇదంతా కలిపి ఒక వృత్తాంతం, 2 వృత్తాంతాలు కాదు అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎట్లాగంటే సుమారు 3 విషయాలు చాలా స్పష్టంగా దీని గురించి మనకి తెలియజేస్తాయి. మొట్టమొదటిగా 2 వృత్తాంతాల్లోనూ కయీను కోసం రాయబడింది. ఉదాహరణ చూస్తే 25వ వచనంలో, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును. కయీను చంపిన హేబేలుకు ప్రతిగా 17వ వచనంలో, కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకుని కనను. కనుక ఈ కయీనుతో ప్రారంభమైనవి, కయీనుకు సంబంధించిన విషయాలు కనుక కయీను హేబేలుకు సంబంధించిన తరాల గురించి ఇక్కడ రాయబడింది అనేటువంటి సత్యాన్ని గమనించాలి. తర్వాత మనం గమనిస్తే ఇక్కడ 10 తరాలు ఉన్నాయి. ఆ తర్వాత 5వ అధ్యాయం అంతా కలిపి 10 తరాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. మళ్ళీ త్వరలో నేను చూపిస్తాను అది. తర్వాత ఇదంతా ఒక వృత్తాంతం అనడానికి ఒక ప్రాముఖ్యమైన సూచన ఏంటంటే, కయీను భార్య కోసం మాట్లాడారు. ఈ కయీను యొక్క
ఆ వృత్తాంతం పూర్తయ్యేసరికి లెమెకు అనేటువంటి వాని యొక్క భార్యల కోసం మాట్లాడారు. మరలా ఆదాము కోసం మాట్లాడినప్పుడు ఆదాము భార్య కోసం మాట్లాడారు. కనుక మొత్తం ఈ మూడు సార్లు రాయడం వల్ల ఇదంతా ఒక భాగము అనేది మనకి అర్థమవుతుంది. సో కాబట్టి 4:15-25 వచనాలు ఒక భాగము. రెండవది 5వ అధ్యాయము ఆదాము యొక్క 10 తరాలకి సంబంధించిన వంశావళి. సో కయీను ఆదాముల 10 తరములు. రెండవ భాగము ఆదాము 10 తరముల వంశావళి. వీటి గురించి మనం చాలా జాగ్రత్తగా చూడవలసిన వారమై ఉన్నాం. ఈ మొదటి వృత్తాంతంలో కయీను ఆదాముకి సంబంధించిన 10 తరాల్లో పదే టెక్నాలజీ కోసం మాట్లాడారు. సాంకేతికత అన్నాం. సాంకేతిక పరిజ్ఞానము ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చిందో, అంటే లివింగ్ స్పేస్ కోసం మాట్లాడుతూ వచ్చారు. వారు కయీను ఒక సిటీని కట్టించినాడు, ఒక పట్టణాన్ని కట్టించాడు. అతని యొక్క మనువడు గుడారాల్లో నివసించడానికి కనిపెట్టినాడు. సంగీతాన్ని కనిపెట్టారు. లోహాలతోటి పనులు చేయడం ఇవన్నీ కూడా స్పేస్కి సంబంధించిన స్పేషియల్ ఇష్యూస్. రెండవ వృత్తాంతంలో ఆదాముకు సంబంధించిన దాంట్లో మనం చూస్తే ఆదాము ఇన్ని సంవత్సరాలు బ్రతికి కుమారుని కనెను. ఆ తర్వాత అతడు ఇంతకాలం బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఆ తర్వాత అతడు మృతి నొందెను. అతడు బ్రతికిన దినములని ఇన్ని సంవత్సరములు. పదే సంవత్సరాల గురించి మాట్లాడతారు. టైం. సో మనకి ఏమర్థమవుతుంది? టైం అండ్ స్పేస్ కోసం మనం ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నామేండి. ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో టైం కోసం మాట్లాడారు, దినాలు. 2వ అధ్యాయంలో ఏదెను తోటకి బయట, ఇవన్నీ కూడా. అదేవిధంగా 3వ అధ్యాయము 4వ అధ్యాయం ప్రారంభ భాగాలు కూడా ఇట్లా మనం చూసాం. సో ఇక్కడ కూడా ఈ టైం అండ్ స్పేస్ అనేది చాలా ప్రాముఖ్యతను మనకి చూపిస్తూ ఉన్నట్లుగా మనము చూడవచ్చును. ఎట్లాగా 10 తరాల గురించి మాట్లాడారు. మొట్టమొదటిగా కయీను హేబేలుకు సంబంధించినంత వరకు ఆదాము వంశావళిని ఇక్కడ చూస్తే, ఇక్కడ కయీనుకు సంబంధించినవి 7 తరాలు ఉన్నాయి. కయీను, హనోకు, ఏరాదు, ఆ తర్వాత మహూయాయేలు, ఇవన్నీ కూడా మనం అక్కడ చూస్తాం. మతూషాయేలు, లెమెకు యొక్క నలుగురు బిడ్డలు, 3 అబ్బాయిలు 1 అమ్మాయి. ఆ తర్వాత వెంటనే 25, 26 వచనాల్లో మరలా ఆదాము దగ్గర నుంచి మొదలు పెడతాడు. ఆదాము, షేతు, ఎనోషు. సో 10 తరాలు. అదేవిధంగా 5వ అధ్యాయంలో మనం చూస్తే 5వ అధ్యాయం 1వ వచనం, ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. దేవుని పోలికలో ఉన్న ఆదాము తన భార్యతో కలిసి తన స్వరూపమందు కుమారులను కుమార్తెలను కను. అది అతని యొక్క వంశావళి. ఆదాము షేతును కన్నాడు. అంటే ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ హేబేలుకు ప్రతిగా పుట్టిన బిడ్డ నుంచి ఏ విధంగా ఆ లైన్ ఒక్కటే మనకి చూపించారు, ఉన్నాయన్నీ చూపించలే. సో కాబట్టి షేతు, ఎనోషు, కేయినాను, మహలేలు, మళ్ళీ ఇందులోనే ముందున్నటువంటి ఈ అవతల ఏమున్నాయో యువతలు ఉన్న పేర్లే మళ్ళీ వస్తాయి అన్నమాట. లెమెకు అని, మెతూషెల అని పేర్లని కూడా. చివరికి నోవహుతో ముగించబడుతుంది. నోవహుకి 3 బిడ్డలు అని ఇంకో తరాన్ని గురించి కంప్లీట్ చేయరు ఆ సిస్టంలో. కనుక నోవహుతో ఆగినట్లుగా మనం చూస్తాం. కనుక 10 తరాలు. 4వ అధ్యాయం చివరి భాగంలో 10 తరాలు, ఇందులో 10 తరాలు. ఇవి కొన్ని మన ఇనిషియల్ ఫైండింగ్స్ అనేవి, కొన్ని అబ్జర్వేషన్స్ అనేవి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఉదాహరణ చూస్తే మొదటి భాగంలో ఏమున్నది? కయీనుకి సంబంధించినంత వరకు అతని భార్య కోసం మాట్లాడారు. లెమెకుకు సంబంధించినంత వరకు 7వ తరం. లెమెకు 2 భార్యల కోసం, ఆదా, సిల్లా. ఓ ఆదా, ఓ సిల్లా, లెమెకు భార్యలారా వినండి అన్నాడు. సో స్కాలర్స్ అందరూ ఏమంటారంటే ఆదా, సిల్లా అనేటువంటి వారు అక్క చెల్లెళ్ళై ఉంటారు. ఇతడు వివాహం చేసుకున్నాడు. తర్వాత 8వదిగా ఆదాము గురించి మాట్లాడినప్పుడు ఆదాము భార్య కోసం మాట్లాడారు. సో లెమెకు యొక్క బిడ్డల కోసం మాట్లాడినప్పుడు మరలా ఇది తూబల్కయీను అనేటువంటి వాని యొక్క సహోదరి గురించి చాలా చక్కగా అక్కడ మాట్లాడుతూ ఆమె పేరు గురించి మాట్లాడినారు. ఇది హవ్వమ్మ గారి కోసం,
మాట్లాడడానికి ప్రక్కన పెడితే, ఆదాశీలాల కోసం ప్రక్కన పెడితే, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ప్రస్తావించబడిన స్త్రీ పేరు నయమా అనేటువంటి ఆమె. ఆ అమ్మాయి పేరు రాయబడింది. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆదాము దేవుని పోలికలో ఉన్నటువంటి వంశావళి 5వ అధ్యాయంలో ఒక్క స్త్రీ గురించి కూడా పేరు లేదు. పేరు కానీ అతని భార్య అని కానీ ఏమీ లేదు. అది ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసము. ఇది ఈ 5వ అధ్యాయంలో సంవత్సరాల కోసం మాట్లాడారు ఏంటి అక్కడ. ఈ ముందు దాంట్లో సంవత్సరాల కోసం ఏమీ రాయబడలేదు. అంత స్పేషియల్ ఇష్యూస్, టెక్నాలజీకి సంబంధించినవి. రెండవది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఇందులో స్త్రీల కోసం మాట్లాడారు. అవతల దానిలో 5వ అధ్యాయంలో అసలు స్త్రీల కోసం అయినటువంటి ప్రస్తావన లేదు. ఇంకొకటి ఏంటంటే, లెమెకు గురించి మనం ఆలోచన చేస్తే, కయీను వంశావళిలో ఉన్నటువంటి లెమెకు, కయీనుకు 7 ప్రతిదండన కలిగిన యెల్లా నా కోసము 77 అంతలు ప్రతిదండన జరుగుతుంది అన్నాడు. 77 గురించి మాట్లాడాడు. సో ఆదాము షేతు ద్వారా ఉన్నటువంటి వంశావళిలో మీరు చూడండి, అక్కడ ఆ 9వ పేరు ఏమనుంది, లెమెకు బ్రతికిన సంవత్సరములు 777 సంవత్సరములు. ఇవి చాలా క్లోజ్గా కుట్టబడినవి, నిట్టెడ్ థింగ్స్ అంటానట. చాలా చక్కగా కుట్టబడినటువంటి విషయాలు. దేవుడు చాలా చక్కగా చరిత్రను అల్లినాడు. ఒక పక్కాగా ప్రణాళికాయుతంగా సమస్తము జరుగుతాయి అనేవి మనము నేర్చుకోవాలి. నేను తర్వాత మరలా వచ్చే వారం మనం నేర్చుకుంటాం. ఈ వారం ఈ టేప్ దానికోసం నేర్చుకుంటాం. వచ్చే వారం 5వ అధ్యాయం నుంచి నేను ధ్యానం చేస్తాను. చాలా జాగ్రత్తగా. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆదాము చనిపోయిన తర్వాత, ఆదాము ఉన్నాడు, ఆదాం తర్వాత షేతు, ఎనోషు వీళ్ళందరూ వచ్చారు. జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళందరూ వయసులు మనం లెక్కించినామనుకోండి, ఆదాము చనిపోయిన తర్వాత పుట్టిన ఏకైక వ్యక్తి నోవాహు. అప్పటి వరకు ఆదాము ఉన్నాడు. లెమెకు చనిపోయే వరకు, లెమెకు నోవాహునికి అనే టయానికి ఆదాము లేడంతే. లేకపోతే అటు ఇటుగా ఆదాము ఉన్నంతకాలం అది ఉంది. సో అట్లాంటి సత్యాలు చాలానే ఉంటాయి. మనము అన్ని లోపలికి ధ్యానం చేయలేం, కానీ ఈ రెండు కలిసి ఈ లోపలికి వెళ్తే చాలా బ్యూటిఫుల్గా అనేక సత్యాలు మనం ధ్యానం చేయొచ్చు. మీరు పుస్తకాలు చదవండి. ప్రస్తుతానికి మనం నేర్చుకునేది ఏంటంటే, 2 యుగ్మకాలను కలిపి మనం చూసినప్పుడు ఎట్లాంటి పాఠాలు నేర్చుకోవచ్చు. 1-2 పాఠాలు మచ్చుకు నేర్చుకుంటూ ఉన్నాం. సో మరొక ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసాన్ని నేను చూపించిన తర్వాత పాఠంలోనికి వెళ్తాను. ఏంటి ఆ వ్యత్యాసము అంటే, కయీనుకి సంబంధించిన 7 తరాల్లో దేవుని పేరు కానీ, దేవుడు అనే పేరు అస్సలు లేదు ప్రస్తావన. దేవుడు లేడు. ఆ తర్వాత మరలా ఆదాము దగ్గరికి రాబడికి 8వ పేరు దేవుడు అని మాట్లాడారు. 10వ వచనంలో యెహోవా అని మాట్లాడినారు. యెహోవాతో అది క్లోజ్ అయింది. తర్వాత 5వ అధ్యాయంలో వంశావళి మనం చూస్తే స్టార్టింగ్లోనే దేవుని కోసం 2 సార్లు ప్రస్తావించారు. 7వ తరంలో హనోకు విషయంలో మరలా 2-3 సార్లు దేవుని గురించిన ప్రస్తావన ఉన్నది. చివరగా లెమెకు గురించి మాట్లాడినప్పుడు యెహోవాను గురించినటువంటి సంభాషణ జరిగింది. ఇది మనకి చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఒక పునాది లాంటిది మనము వీటిని కలిపి ధ్యానం చేసేటప్పుడు. ఎందుకు కయీనుకు సంబంధించిన దానిలో దేవుని గురించిన ప్రస్తావన లేదు? మిగిలిన 5వ అధ్యాయంలో కానీ, ఈ కయీను ద్వారా వచ్చిన ఆదాముకి సంబంధించిన వంశాల్లో ఈ చివరికి కానీ దేవుడు ఎందుకు రాలేదు అనేటి వాటికి మనము థియలాజికల్గా చాలా చక్కటి సమాధానాలు చెప్పవచ్చును. కనుక ఇదండి మనం ఈ దినాన నేర్చుకున్నటువంటి ఫైండింగ్స్, అబ్జర్వేషన్. ఇక మనము పాఠంలోనికి వెళ్దాం. వీటి మీద ఆధారపడినటువంటి పాఠాలు ఈ 2. ఏది మనం నేర్చుకున్నది ఏంటి? ఈ భాగము 2 యుగ్మకాలు లేకపోతే 2 భాగాలుగా ఉన్నది. ఒకటి 10 తరాలు ఆదాము కయీనులకు సంబంధించి, హేబేలు కయీను ద్వారా. రెండవది 10 తరాల యొక్క వంశావళి. ఈ రెండిట్లో చాలా పోలికలు, వ్యత్యాసాలు ఉన్నాయి. మనకి పాఠాలు నేర్పించబడతాయి. సరే, ఇక మనం చూస్తే ఆదికాండం 1 నుంచి 4 అధ్యాయాల ప్రారంభం వరకు సృష్టి సామరస్యత, సృష్టి డిజార్మోనీ, అసమతౌల్యత, ఇంబ్యాలెన్స్ అనేది ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఈ దినాన 4-5 అధ్యాయాల్లో సామరస్యత, ఈ హార్మోనీ, ఈ షాలోమ్, సమాధానము,
దేవునికి మానవునికి సృష్టికి వీళ్ళందరి మధ్యలో దేవుడు ఉంచిన 1వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఆ సామరస్యత ఎందుకు అవసరము? అది లేకుండా బ్రతకలేమా? అది లేకుండా జీవించలేమా అనేటువంటి ప్రశ్న కలుగుతుంది. కనుక ఎందుకు అది ప్రాముఖ్యమైనదని ఈ 2 భాగాలు మనకి నేర్పిస్తాయి. 4వ అధ్యాయం 25-26 వచనాల్లో మనం చూస్తే దేవుని గూర్చిన ప్రస్తావన. ఏనాడు కయీను చంపిన హేబేలు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెను. దేవుడు మరలా ఇచ్చాడు. ఏదో ఉన్నది అక్కడ లోటు ఉన్నది, దాన్ని దేవుడు భర్తీ చేస్తున్నాడు. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. సో సామరస్యత కొరకైన నిరీక్షణ ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడో ఏదో తగులుతూ ఉన్నది. తర్వాత 5వ అధ్యాయం అంతా కూడా ఆ విధంగానే చెప్తూ చివరికి వచ్చేసరికి చూడండి 28-29 వచనాలు. లెముకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందున కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయను అనుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను. నెమ్మది కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ శపితమైనటువంటి ఈ భూఫలం వలన మనం కష్టపడుతూ ఉన్నాం కనుక మనకి నెమ్మది కావాలి. ఆ నెమ్మదిని వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఈ వెతుకులాటలో నోవహు ద్వారా బహుశా నెమ్మది వస్తుందేమో. ఆశ, నిరీక్షణ, ఒప్పుకో, ముందుకు చూస్తున్నారు. సో కాబట్టి ఈ దినాన మనము మొదటి భాగాన్ని చూద్దాం. సామరస్యతకైన నిరీక్షణ 4:17-26 వచనాల్లో ఏ విధంగా ఉన్నది, చివరికి రాబడికి క్లైమాక్స్లో ఆ నిరీక్షణ బట్టబయలైనది. ముందు నుంచి ఎందుకు అనేదాన్ని 4 భాగాలుగా మనము చూడబోతున్నాం. మొట్టమొదటిగా కయీనును గూర్చినటువంటి వృత్తాంతం చూడండి. బైబిల్ గ్రంథము మీరు తెరిచి చూడాలని మనం చేస్తున్నాం. 4వ అధ్యాయము 17వ వచనం 18వ వచనంలో చూస్తే కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకు అని పేరు పెట్టాను. హనోకుకు ఏరాదు పుట్టెను. ఏరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను అనేటువంటి మాటలు రాయబడ్డాయి. గమనించాలి. కయీను గురించి మనము నేర్చుకుంటూనే వచ్చాం. ఏంటి అంటే ఇతనికి అతని తమ్ముడిని చంపినప్పుడు దేవుడు అతనికి హాని ఎవరైనా కలిగిస్తారేమో అని ఒక గుర్తు వేశాడు నుదుటి మీద. సంరక్షణ ఇచ్చాడు కృపచేత. సంరక్షణ ఉన్నా కానీ ఇతడు దేవుని సన్నిధిని వదిలిపెట్టి అందరినీ వదిలిపెట్టి నోదు అనేటువంటి దేశానికి వెళ్ళిపోయాడు. అతని యొక్క భయంకరమైన కోపము, మిక్కిలి కోపము లాస్ట్కి అతన్ని ఏం చేసింది అంటే ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయింది. దేవుడు కృపను అనుగ్రహించిన, దేవుడు అతనికి సంరక్షణ ఇచ్చిన, నా జీవితం నాది, నేను నా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్తాను అని అతడు వెళ్ళిపోయినాడు. ఆ నోదు అనేటువంటి దేశం, నోదు అంటే ఏంటంటే వాండరింగ్ అని. వాండరింగ్ అంటే సంచార జీవులు, సంచారం. అతడు దేవుడు చెప్పాడు నీకు భూమి తన ఫలాన్ని ఇవ్వదు కనుక నువ్వు అని చెప్పినప్పుడు ఇతడు కూడా అర్థమైంది, నేను దేశ దింబరనై ఉంటాను, అటు ఇటు తిరుగుతూ ఉంటాను, కానీ నాకేం కాదు ఎందుకంటే దేవుడు నాకు ప్రొటెక్షన్ ఇచ్చాడు. కానీ ఇతడు ఏం చేశాడండి, వెళ్ళి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని హనోకును కన్నాడు. అండి హనోకును కన్న తర్వాత మనం వెంటనే ఏం ఆలోచన చేస్తాం, ఆదాముకి బిడ్డలు కలగానే ఏమన్నారు 4వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. సో దేవుని గురించి ఏమైనా మాట్లాడతారు అంటే ఇక్కడ ఏమనుంది, హనోకును కన్నాను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి, దేవుని గురించిన ప్రస్తావన లేదు. దేవునికి ఎటువంటి స్థానము లేనటువంటి బ్రతుకు హనోకు. కయీను ఏ స్థానాన్ని ఇవ్వడం లేదు తన బిడ్డలకి. దేవుడు ఏమై ఉన్నాడు అనేది, దేవుని యొక్క జోక్యత అనేది ఏమీ లేదు. దేవుడు నేను దేశదేమన్నైనా బిడ్డలను బాగానే ఇచ్చాడు అనే కన్ఫెషన్ కానీ, దేవుని గూర్చిన ఒప్పుదల కానీ ఏమీ లేదు. దేవుడు అతను బుజ్జగించాడు, ఎందుకురా నీకు ఎంత కోపం అని చెప్పాడు. ఆ తమ్ముడిని చంపినా కానీ ప్రొటెక్షన్ ఇచ్చాడు. అన్నీ చేసినా ఏ మాత్రము మార్పు లేనటువంటి రాతి బండలాగా కయీనైనా, దేవునికి స్థానము లేనటువంటి జన్మ. ఏం చేశాడో తెలుసా అండి, ఒక ఊరు కట్టించాడట.
హీబ్రూ భాషలో సెటిల్మెంట్ అన్నది ఊరంటే పెద్ద సిటీ అనే కాదు, ఏదైనా ఒక సెటిల్మెంట్, ఒక దిక్కున ఆగి కొంతమందిగా జీవించడం సెటిల్మెంట్. ఎందుకు దేవుడు అతనికి చెప్పింది ఏంటి, ఒరు బాబు నీకు భూమి ఫలం ఇవ్వదు అని చెప్పాడు. ఇతను కూడా అర్థమైంది, నేను దేశదిమ్మరగా అవుతానని. మరి దేశదిమ్మరగా ఉండాల్సిన వాడు దేవుడు నువ్వు అక్కడి నుంచి ఒక దిక్కున ఉండకుండా ఇదవుతావు అని దేవుడు చెబితే ఇతడు ఏం చేస్తున్నాడు, ఒక దిక్కుని సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఊరు కట్టిస్తున్నాడు. ఊరు కట్టించుట అనేది కయ్యను డైరెక్ట్గా దేవుడు ముఖం మీద నువ్వేమనుకుంటా అనుకో, నా ఇష్టం నాది అని చెప్పడం. సో ఏ మార్పు లేదు కయ్యను జీవితంలో. పాపము ఎంత దిగజారుడు స్థాయికి తీసుకుని వెళ్తుందో చూడండి. నా జీవితానికి నేనే నావికిని, నా లైఫ్ నేనే కొనసాగించుకుంటాను, నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా అతడు జీవిస్తున్నాడు. దేవుడు ఒకటి చెప్తే దేవుడేంటి దయ్యం ఏంటి నా ఇష్టం. పూర్తిగా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా అతడు జీవించడం ప్రారంభించినాడు. ఫలితానికి భయపడేటువంటి వీడు పాపం యొక్క ఫలితం అయిపోయి నేను ఎలా అయిపోతానేమో, నన్ను ఎవరైనా చంపేస్తారేమో అని భయపడిపోయాడు. నా పరిస్థితి ఎలా ఉన్నది అని స్వీయ జాలి, సెల్ఫ్ పిటి. ఇంకా గట్టిగా మాట్లాడుతుంటే నా ఇష్టం నాది. ఈ మూడే కయ్యను జీవితం అంతా అదే. చాలా రాటుదేలిపోయిన అహంభావి. నా ప్రియ సహోదరి సోదరులరా గమనించాలి, మనము కూడా పాపభూయిష్టమైన ఈ లోకంలో జీవిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కార్యాన్ని అనుభవించని అనేక మంది ఇంకా ఏంటంటే దేవునికి భయపడరు, కానీ ఈ పాపానికి వచ్చేటువంటి శిక్షకు భయపడతారు, నరకానికి భయపడతారు, ఈ కరోనాకి వీటికి భయపడతాం తప్ప దేవునికి భయపడము. తెగుళ్ళకు భయపడతారు తప్ప ఫరో లాంటి వాళ్ళు దేవునికి భయపడరు. ఇది నీ జీవితము నా జీవితము ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి. ఎవరికి భయపడతా ఉన్నావు? నీ మీద నీకే జాలి, ఎలా అయిపోయింది నా బ్రతికి, ఇలాగా అలాగా నీ మీద నీవు జాలి పడతానే ఉంటావు. అది ఫలితాన్ని ఇవ్వదు. అంత మాత్రమే కాదు, మనం ఇప్పుడు చూసినాము దేవుని ఆజ్ఞకు డైరెక్ట్గా రివర్స్లో జీవించేటువంటి తత్వం. సామరస్యత ఎట్లా వస్తుంది దేవునితోటి? మనిషి తనకు తానే సఫిషియంట్ అనుకునేటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు. దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించేటువంటి విధానంలో మనం జీవిస్తున్నాం కనుక, స్వీయజాలితో జీవిస్తున్నాము కనుక, మనము దేవునికి బదులుగా ఫలితాలకు భయపడుతున్నాము కనుక మనకు సామరస్యత అవసరమై ఉన్నది. ఇంకా మనం ముందుకు వెళ్తే కయ్యను యొక్క వంశావళి టక వెళ్తూ లెమెకు అనేవాడి కోసం మాట్లాడారు. చూడండి, తర్వాత 19వ వచనం నుండి చదువుతున్నాను. 19 నుంచి 22 వచనాలు. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకునేను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యోబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయవారికి అందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తోబల్కయీనును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయవాడు. తోబల్కయీను సహోదరి పేరు నయమ. లెమెకు సంతానం కొరకు మరలా 19 నుంచి 22 వచనాల్లో చాలా చక్కగా వివరిస్తూ వచ్చారు. ప్రియులారా గమనించాలి, ఈ యొక్క ప్రారంభమే మనకేంటంటే కయ్యను యొక్క ఈ రాటుదేలిన తత్వం, పాపంలో జీవించడానికి నిర్ణయించుకున్న విధానం ఎక్కడికి నడిపించిందంటే బహుభార్యత్వానికి నడిపించింది. దేవుని యొక్క కృప ఏంటంటే బహుభార్యత్వాన్ని కూడా దేవుడు దానివల్ల శిక్ష ఏమీ ఇవ్వలేదు వాళ్ళకి. ఏదేను తోటలో వారు పాపం చేసినప్పటి నుంచే కృప వారిని వెంటాడుతూనే ఉన్నది, వారిని విడిచిపెట్టలేదు. వాళ్ళు పాలిగమీని, బహుభార్యత్వాన్ని ఇంట్రడ్యూస్ చేసినారు కయ్యను సంతానం. అది చాలా భయంకరం. చాలా కల్చర్డ్ పీపుల్గా ఉన్నటువంటి వారు మొట్టమొదటిగా సిటీని కట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ యొక్క కయ్యను జీవితంలో, అతని యొక్క వంశాల్లో బహుభార్యత్వం అనేది దేవుని విధానం కానే కాదు. ఆదాముకు హవ్వమ్మ గారిని ఒకరినే దేవుడు చేసినాడు. దేవుడు ఏమనలేదు. భక్తి కలిగిన వారు పాత నిబంధనలో చాలామంది ఆ విధంగా చేసినారు, కానీ
దేవుడు పదే పదే చెప్పాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు పదే పదే చెప్పాడు. ముందు దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు సిస్టమ్ ఎట్లా లేదు అనేదాన్ని చాలా స్పష్టంగా ఆయన ఖండించి చెప్పినట్లుగా మనం చూస్తాం. బహుభార్యాత్వం, కుటుంబ వ్యవస్థ, దేవుడు ఏర్పరిచిన కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం ప్రారంభించారు. టెక్నాలజీ యొక్క ఆరంభ అడుగులు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. అలాగని టెక్నాలజీ నాగరికత అనేది తప్పు అని కాదు, కానీ నాగరికతతో పాటు ఎప్పుడు కూడా కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. దానికి ఎవరు ఏమీ చేయలేరు, అది సత్యము. సో బహుభార్యత్వంతో పాటు ఈ నాగరికత ఇప్పటివరకు మనం నేర్చుకున్నదే ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేసిన నాగరికత ఎంత పెరుగుతూ ఉంటే దేవుని మాటపై తిరుగుబాటు కూడా అంతగానే పెరిగిపోతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. ఈ గమనిస్తే వీళ్ళకి 9 బిడ్డలు పుట్టారు, ఒక అమ్మాయి 3 అబ్బాయిలు. చూడండి, మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు ముగ్గురు కూడా వారు వివిధమైన వృత్తుల్లో చాలా ఎక్స్ట్రాడినరీగా వారి యొక్క విజయ పతాకాన్ని ఎగురవేశారు. చాలా జ్ఞానవంతులు, తెలివైన వారు. వారి దగ్గర నుండి కొత్తగా ప్రారంభమైన వారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అనమాట. అవన్నీ కూడా గుడారాల్లో జీవించడం ఎట్లాగా జంతువుల్ని సాధు చేసుకుని బ్రతకొచ్చు, గుర్రాలని, వీటన్నిటిని. అదేవిధంగా మ్యూజిక్ని కనిపెట్టినటువంటి వంశం ఒకటి. తర్వాత లోహ పరిశ్రమ, ఒక విధంగా ఇండస్ట్రియలైజేషన్ అనేది ప్రారంభం తోబల్కాయినుతో. చాలా జ్ఞానవంతుడు. దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి కయ్యను, యెహోవా సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి కయ్యను జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలండి, ఆశీర్వాదాలు. మనం అయ్యే ఆశీర్వాదాలు అనుకుంటాం కనుక. ఊరు కట్టించాడు, చక్కటి 9 వజ్రాల లాంటి బిడ్డలు. ఈ వజ్రాల లాంటి పిల్లలు వాళ్ళ యొక్క ఫీల్డ్స్లో చాలా ఉన్నతమైన ఇదైపోయింది. గమనించాలి, ఆ టెక్నాలజీ అంతటిని అందరూ వాడుకున్నారు. దేవుని బిడ్డలు దేవుడు చాలా గట్టిగా వాడుకున్నాడు. అబ్రహాము వీళ్ళందరూ ఏంటి, గుడారాల్లో జీవించేవారు, పశువులు పెంచేవారు. కీర్తనల గ్రంథం అంతా మ్యూజిక్ కోసం ఎంతో చక్కగా రాయబడింది. లోహ పరిశ్రమ కోసం మందసాన్ని కట్టేటప్పుడు చాలా చక్కగా వాడారు. అంటే టెక్నాలజీతో సమస్య కాదు, ఆర్ట్స్తో సమస్య కాదు, వాటిని వాడేటువంటి మనిషితో సమస్య. ఇంత టెక్నాలజీ ఉంది కదా, నాకు సామరస్యత వచ్చేస్తుంది, నా జీవితము షాలోమ్తో నింపబడుతుంది అనుకోవడానికి లేదు. ఎందుకు లేదు? చాలా క్లియర్గా అక్కడ రాయబడింది. అది ఆశీర్వాదంగా పేర్కొనబడలేదు. ఏంటి అక్కడ పేర్లేంటి? యాబాలు, యోబాలు, తూబాలు అని ఉంటే చాలా చక్కగా ప్రాసతో ఉండును. కానీ ఏమనుంది? తోబల్కాయిను. తోబాలుకి కయ్యను యాడ్ చేశారట. తోబల్కాయిను అంటే అది. తోబాలు అంటే అర్థం. మళ్ళీ దానికి కయ్యను మీద ప్రేమతోటి ఈ లెముక గారు ఏం చేశారు? అలా ముందు తరంలో ఉన్నటువంటి కయ్యను గారి పేరు పెట్టిన తోబల్కాయిను అన్నట్టు. అంటే వెంటనే మనకు అర్థమవుతుంది, అబ్బో ఏదో హింస అనేది, హత్య అనేది ఏదో అవుతుంది వీడు చేసి దానివలన. కాబట్టి కూరగాయలు కోయడానికి చేసి చాకుని ఏం చేస్తారంటే పీకలు కోయడానికి వాడతారనమాట. మానవుడు అది, మానవుని యొక్క టెక్నాలజీ అది. మనం కంప్యూటర్ కొనుక్కుంటాం, లేకపోతే సెల్ ఫోన్ కొనుక్కుంటాం. దేనికి? సమయం కలిసి రావడానికి. కానీ కంప్యూటర్ వాడిన వాళ్ళు ఎంతమంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు? ఈగలకి అసలు సమయము అనేది మోస్ట్గా వేస్ట్ అయ్యేది ఎక్కడ అంటే సిస్టమ్ దగ్గర. సమయం అనేది ఎక్కువగా వ్యర్థపరిచేది ఎక్కడ అంటే మన యొక్క సెల్ ఫోన్ల దగ్గర, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇక్కడ అక్కడ. ఎందుకు అది ఎందుకు తయారు చేసాం? సమయాన్ని మిగల్చడానికి. మనిషి తనకున్నటువంటి టెక్నాలజీతో ఏం చేస్తాడు అంటే తూబల్కాయిను, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది, లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ అనేది రావడంతో పాటు దానిని వినియోగించడం కూడా కయ్యనుకు సంబంధించి వస్తుంది. తూబల్కాయిను, తోబాలు కాదు, యాబాలు, యోబాల్లా కాదు, కానీ తోబాలు కాదు, తూబల్కాయిను. అంటే ఏంటంటే ఈ పనిముట్లతోటి ఎవడో ఇంకోటి ఏదో చంపేస్తాడు త్వరలోనే అని అర్థమైపోతుంది. ఏం జరిగింది? లెమెకు గారి యొక్క జీవితంలో మరొక ఉద్దేశం అక్కడ ఉన్నది. 23, 24 వచనాలు చూడండి. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి,
లెమకు బారిలారా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిచినందుకే ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయ్యను కోసం వచ్చిన ఎడల లెమకు కోసము 77 అంతలు వచ్చినాను. అయిపోయింది, మర్డర్ అయిపోయింది. తోబాల్ కయ్యను గారి యొక్క పనిముట్టుతో మళ్ళీ ఇంకొని పొడి చేసినారు. ఏం జరిగింది? లెమెకు ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు నా ప్రియులారా గమనించాలి. టెక్నాలజీ అనేది మనకు సమాధానాన్ని ఇవ్వదు. అదే అక్కడ మనకు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాట. ఒక గొప్ప వ్యక్తి, గొప్ప సంఘ కాపరి, ఆయన ఈ విధంగా చెప్పారు. హ్యూగ్స్ అనేటువంటి ఆయన అన్నది ఏంటంటే, న్యూక్లియర్ టెక్నాలజీ తోటి మనకి ఈ రోజున చాలా జబ్బులకి అది ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. న్యూక్లియర్ మందుల ద్వారా ఒక తరములో స్వస్థత ఎంతమందికి అయితే గావించగలమో, ఒక్క క్షణములో హైడ్రోజన్ బాంబు తోటి అంతకంటే ఎక్కువ మందిని చంపేస్తాం మనం. న్యూక్లియర్ టెక్నాలజీ చాలా మంచిది. ఆ న్యూక్లియర్ టెక్నాలజీ నుంచి వచ్చేది హైడ్రోజన్ బాంబు. కానీ ఆరోగ్యానికి మనం వాడుతున్న ఇది ఎంత మంచిది అని మనం చెప్తాం. కానీ ఒక తరములో ఒక 10,000 మందికి మనం స్వస్థత చేకూరిస్తే, 10,000 జీవితాలు బాగుపడితే, ఒక్క క్షణములో కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాన్ని తీసేయగలం హైడ్రోజన్ బాంబుతోటి. అది టెక్నాలజీ. టెక్నాలజీ లేకుండా మనం బ్రతకలేము. కానీ అది మనకు నేర్పించేది ఏంటంటే, టెక్నాలజీ అల్టిమేట్ కాదు. లెమెకు యొక్క ప్రతీకారం మనకు అది చూపిస్తున్నది. ఏం చెప్పింది? ఇతడు ఒక మంచి పాట పాడుతూ ఉన్నాడు. ఒక పద్య రూపంలో రాయబడినటువంటి కీర్తన ఇక్కడ ఇవ్వబడింది. దీనిని ద సాంగ్ ఆఫ్ ద స్వర్డ్ అంటాం. ఖడ్గ కీర్తన అన్నాను నేను. ఖడ్గ కీర్తన అంటే ఖడ్గం కోసం అక్కడ లేదు, కానీ ఏంటంటే యుద్ధము ఇవన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వయలెన్స్ అది, దుర్మార్గత అనేది దీని నిండా నిండిపోయింది. ఏమంటా ఉన్నాడు? ఓ ఆదా ఓ సిల్లా వినండి, లెమెకు భార్యలారా వినండి. ఏంటి? స్త్రీలకు భార్యలకు బెంబేలెక్కించేటువంటి కీర్తన అది. యాక్చువల్గా వాళ్ళ యొక్క నైట్ డ్రీమ్స్లో కూడా వాళ్ళని బాధించేటువంటిది. ఇది వీడి కోపం వచ్చి ఏం చేశాడంట, ఒక పడుచు అని చిన్న వయసులోనే చంపేశాడు. వాడు ఒక దెబ్బ కొట్టాడంట, అంతే. చూడండి అక్కడ రాయబడింది, నన్ను గాయపరిచినందుకే, నన్ను దెబ్బ కొట్టినందుకే. దెబ్బలు కూడా కాదు, ఒక మనుష్యుని చంపాను, ఒక పడుచువాన్ని చంపాను. ఈయన ఇలా కొడితే చంపేశాడంట. అంటే ఏంటనమాట, ఈడు ఎంత కోపిస్టో. కయ్యని యొక్క సమస్య ఏంటి? మిక్కిలి కోపము వచ్చి. అందుకని ఈయన తన్ను తాను బోస్ట్ చేసుకుంటే ఇంకా అన్నాడు, 7 అంతల ప్రతిదండన కయ్యని కోసం వచ్చిన ఎడల లెమెకు కోసం 77 అంతలు వచ్చినాను. బోస్ట్ఫుల్ థింగ్. హింసను చాలా గ్లోరిఫైడ్ విజన్లో చూస్తూ ఉన్నాడు అతను. హింసను మహిమపరుస్తూ ఉన్నాడు. నేను ఇలా చంపాను, అలా చంపాను. లెమెకు యొక్క బ్రతుకు, ఈ రోజున మానవాళి యొక్క బ్రతుకు ఈ విధంగానే ఉన్నది. హింసను సెలబ్రేట్ చేసుకుంటాం మనం, హింసను గ్లోరిఫై చేస్తాం మన మూవీస్లో, మన ఆర్ట్స్లో, మన యొక్క ఎవ్రీవేర్. మన హీరోలు ఎవరు? ఎవరిని గట్టిగా కొట్టేస్తే, ఎవడ తలకాయ చితగొట్టేస్తే ఎలాగా అది చెట్టుకి వేసి కొట్టేసి, రాయెట్టు కొట్టేసి, ఈ చేతికి అందిన దాంతో పొడిచేసి చంపేస్తే ఆడు అంత బలమైనవాడు. బాదు తన్నే. మరి నేను ఎవడన్నా తనితేనో అప్పుడు హింస. మన నచ్చినటువంటి హీరోలు వాళ్ళు ఎవరైనా కానీ, తెలుగు హీరోలైనా ఇంకో హీరోలైనా ఎవరైనా ఏటేళ్ళు పటపట పేల్చేయాలి, 2 చేతులతో గెన్నలు తిప్పేయాలి, పైకి ఎగిరి తన్నేయాలి, చంపేయాలి. హింసను గ్లోరిఫై చేసేటువంటిది మన యొక్క ఆర్ట్స్, మన టెక్నాలజీ, మన యొక్క మానవ నైజం అట్లా తయారైంది. లెమెకు యొక్క సమస్య అదే. ఒక చిన్న దెబ్బకి వాడు వయసుతో నిమిత్తం లేకుండా చంపేశాడు. ఏంటి, ఒక వ్యక్తి మీదే అలా ఇది చేస్తే ఇప్పుడు వీడితో ఎవడు కాపురం చేస్తారు చెప్పండి? ఆదా సిల్లా వినండి అని చెప్తుంటే ఏంటన్నమాట, ఆయన భయపెడుతున్నాడు. మీరు మాట వినలేదనుకో, కూర మాడిసినారనుకో, అంతే పొయ్యిలో పొల్లలాగా మీ శవాలను నెట్టేస్తాను. అదనమాట వైలెన్స్.
నా ప్రియ సహోదరి సహోదరులు, అదేదో ఈడేదో ఓడబడుచున్నట్టు మళ్ళీ దాని గురించి గొప్ప చెప్పుకోవడం, నేను హింసించాను, నేను చంపానని ఈ వైలెన్స్ని నా యొక్క గ్లోరీగా చెప్పుకోవడం. నేను ఎంతమందిని చంపాను, నేను అంత ఇది చేయగలను, అలా చేయగలను, నేను కేకలెత్తే ఎలా అయిపోతారు అలా అయిపోతారు. నీకు బీపీ ఏదో తగలని ఉంటుంది. అంటే బీపీకి కోపానికి సంబంధం ఏం లేదు. అంటే మామూలుగా మనం అంటాం చూడండి, జనరల్గా ఆ ఉద్దేశంతో అంటున్నాను అనమాట. నా బీపీ లేచిపోయింది అంటాం చూడండి. అట్టగా బీపీ ఎవరికైనా ఉంటుంది, కోపం లేని వాళ్ళు కూడా ఉంటుంది. హింసను నాకు కోపం వస్తే, నాకు పగ వస్తే అదేదో గొప్పగా ఫీల్ అవడం, 10 రోజులు మాట్లాడడం మానేస్తే కోపగించి ఇంట్లో వాళ్ళ మీద అదో పెద్ద గొప్ప ఇదిలాగా ఫీల్ అయిపోవడం. సిగ్గు ఉండాలి. సిగ్గుపడ్డానికి బదులుగా పెద్దదో అరిసేసి కొట్టేసి ఇంకోటి చేసి హింసాత్మకమైనటువంటి విధానం, ప్రతీకారాన్ని తీర్చుకోవడం పెద్ద గొప్పలాగా ఇది చేసుకోవడం. పాపంలో దొర్లుతూ పంది బురదలో ఎంత ఆస్వాదిస్తుందో మనిషి పాపాన్ని అట్లా ఆస్వాదిస్తున్నాడు. హింసను చాలా తన యొక్క గొప్పతనంగా చెప్పుకుంటా ఉన్నాడు. నేను ఎంతమందిని చంపాను తెలుసా, ఎంతమందిని ఇది చేశాను తెలుసా. నా ప్రియ సోదరు ఎక్కడ స్టార్ట్ అయింది? అతడు 2 శరీరాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడైతే వైవాహిక జీవితాన్ని హీనపరిచావో, దిగజార్చావో, ఎప్పుడైతే కుటుంబ బంధాలను నువ్వు దిగజార్చడం మొదలుపెట్టావో, ఏ మానవుడికి ఇచ్చే విలువైన వెంటనే దిగజారిపోతుంది. జీవితం యొక్క విలువ, లైఫ్కు ఉన్నటువంటి వాల్యూ డీవాల్యూ అయిపోతాయి. వేరే ఆప్షన్ లేదు అక్కడ. వైవాహిక సంబంధాన్ని పాడు చేసిన ప్రతి వ్యక్తి జీవితంలో, ఈ భూలోకం అంతా మనం అదే చూస్తున్నాం, లైఫ్ యొక్క వాల్యూ డిగ్రేడ్ అయిపోతుంది. అది మనం చూస్తున్నాం, మనం అనుభవిస్తున్నాం మన చుట్టుపక్కల ప్రాంతాల్లో, మన కుటుంబాల్లో. ఏమంటున్నా 77 అంతల ప్రతీకారం. అమ్మో, 77 అంతల ప్రతీకారం అంటే కయ్యను కంటే ఎక్కువ చేస్తుందని ఈడికిడే. కయ్యనికి ఏంటి, దేవుడు ఏదో చెప్పినాడు, ఈడే దేవుడు అయిపోయాడు లేముకు. ఎప్పుడైతే తన బెడ్లో ఇలా టెక్నాలజీలో వీటన్నిటిలో స్థిరపడిపోయాడో ఇంకేం మాట్లాడతాడో తెలీదు. ఏ సమస్య లేదు, అందరూ మంచి బ్రెయినీ పీపుల్, చాలా శూరులు, వీరులు, కుటుంబంతో బాగా సెటిల్ అయింది. ఇంకేమవుతుంది, నోట్లోంచి అన్ని బోస్ట్ఫుల్ మాటలే, మేమెంత, మా ఇది ఎంత, అదంతా అని ఏం చెప్తారు. ఇంకంతే 77 అంతలు వచ్చేస్తుంది. అంటే ఇంక ఇదే పని, నా కోసం ఎవరైనా నా మీద పగ తీర్చుకోవాలంటే ఎలా అయిపోద్దాలి. ఇంక ఈ ఉద్యోగం ఇదే 24 గంటలు. మానవుడికి ప్రతీకారం తీర్చుకోవడం ఒక సాంప్రదాయం అయిపోయింది. నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే వెంటనే ఏదో మాట అనేయాలి. నా మీద ఒకడు కేకెత్తే నేను ఇంకో 2 రెట్లు ఎక్కువగా గట్టిగా అరుపులతో కేకలు వేయాలి. అవతలోడు 1 అడుగు ముందుకెత్తే నేను 10 అడుగులు ముందుకెళ్ళి బాధేయాలి. ప్రతీకారేచ్ఛత హృదయాలు మండింపబడుతున్నాయి. సామరస్యత ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి, కుటుంబము కయ్యని దగ్గర నుంచి ఎట్లాగే ఉండే కొద్దీ తగ్గిపోతూ ఉంది, ఎట్లా డీగ్రేడ్ అయిపోతుందంటే ఒక మనిషి యొక్క విలువ సైతం చాలా భయంకరంగా దిగజారిపోతూ ఉంది. లెముకు బ్రెయిన్లో మనిషికి విలువ లేదు. ఆడెవడో పడుచువాడిని ఒక దెబ్బ కొట్టినందుకే చంపితే భార్యను చంపడా, బిడ్డలను చంపడా, చంపుతాడు. ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో ఈ లెమెకు చెప్పిన మాటల్ని కోట్ చేస్తూ ఒక చక్కటి సత్యాన్ని చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడు తెలుసండి? మత్తయి సువార్తలో రండి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయములో యేసుక్రీస్తు వారిని పేతురు ఒక ప్రశ్న అడిగినాడు. ప్రశ్న అడిగితే, అయ్యా నేను ఎన్నిసార్లు నా సహోదరుడి యొక్క తప్పిదాన్ని క్షమించాలి? ఏ తప్పిదం లేకుండానే కయ్యని చంపేశాడు. చిన్నదానికే లెముకు ఒక వ్యక్తిని చంపేశాడు. ఇప్పుడు జస్ట్ అవతలోడే తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమిస్తానంటే చూడండి, 18వ అధ్యాయము 21-22 వచనాలు. ఆ సమయంలో పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ళ మారుల మట్టుకు. 70 ఏళ్ళ మట్టు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆ పదం? ఏ సందర్భంలో మొట్టమొదటిగా బైబిల్లో రాయబడింది? అది ప్రతీకారం.
ఇప్పుడు యేసుక్రీస్తు అదే సందర్భాన్ని తీసుకుని ఏం మాట్లాడుతున్నాడు? క్షమాపణ కోసం మాట్లాడుతున్నాడు. మానవాడికి అసలు ఇష్టం ఉండదు. ప్రతీకారం తీర్చుకోవడం మానేసి అవతలని ఎలా క్షమిస్తాం? నా యొక్క ప్రతీకారము 77 ఏళ్ళ మట్టుకు ఉంటుంది అని మనిషి బోస్ చేస్తూ ఉంటే యేసుక్రీస్తు అంటున్నాడు అన్నిసార్లు నువ్వు క్షమించాలి. సో మానవుడు దేవుని విధానాలకు, దేవుని యొక్క మనసుకు సంబంధించినంత వరకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. సామరస్యత అనేది ఇంపాసిబుల్. వీటి నుంచి చివరికి మనం చూస్తాం, ఆదాముకి షేతు పుట్టాడు, షేతుకి హనోకు పుట్టాడు. అతని సమయంలో ప్రార్థన ఆరంభమైంది. 25-26 వచనాలు మనము చూడగలం. ప్రియ సహోదరి సహోదరులారా, అవ్వగారి యొక్క హృదయము ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా ఇక్కడ పోట్రే చేయబడింది. ఆమె ఎంత స్ట్రాంగ్ లేడీయో, ఆమె ఎంత చక్కగా దేవుని మీద ఆధారపడిందో మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. కయ్యను పుట్టినప్పుడు దేవుని తలుచుకుంది. ఇక్కడ అంటారు చూడండి, కయ్యనును చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము, సీడ్ అన్నది ఇంగ్లీష్లో. ఆదికాండం 3:15 వచనంలో స్త్రీ సంతానం అన్నారు చూడండి, దాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది ఈమె. బహుశా ఇతని ద్వారా ఈ సర్పం యొక్క తల చితగొట్టబడుతుందేమో అన్న ఆశ, నిరీక్షణ. ఈ పాపము ఇది ఎక్కడ ఆగదు, మరణం ఎక్కడ ఆగదు, దీనికి ఫుల్ స్టాప్. బహుశా ఆ రోజున దేవుడు చేసిన వాగ్దానం ఏమైనా ఇదవుతుందా జ్ఞాపకం చేసుకుంటా ఉంది, దేవుని వైపు చూస్తూ ఉంది. ఆ తర్వాత ఆమె మనువడి సమయంలో దేవునికి ఆరాధన చేయడం, దేవునికి ప్రార్థన చేయడం. హీబ్రూ భాషలో ఉన్న పదానికి అర్థం ఏంటంటే ప్రొక్లెయిమింగ్ అనమాట, ప్రకటించుట. దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తున్నారు. ఆరంభమైంది. కయ్యను వంశంలో ఏం ఆరంభమైందండి? సిటీలను కట్టుకోవడం, పట్టణాలను కట్టుకోవడం ఆరంభమైంది. కయ్యను వంశంలో ఏం ఆరంభమైందండి? గుడారాల్లో జీవించే వారికి అతడు మూల పురుషుడు, గొర్రెలను లేకపోతే పశువులను మేపేదను అది మూల పురుషుడు, రాగి పనిముట్లు చేసేవారికి మూల పురుషుడు, ఆర్ట్స్ మ్యూజిక్ ఇవన్నీ కూడా మూల పురుషుడు. ఏనోష్ ఏంటి? ఆదాముకి దేవుడు అనుగ్రహించిన మరొక బిడ్డ ద్వారా వచ్చిన వాళ్ళు. ఈ వంశంలో ఏంటి ఆరంభం? మూల పురుషులు. దేనికి? దేవుని ఆరాధన చేయడానికి. చాలా డిఫరెన్స్ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులను గమనించాలి. మ్యూజిక్, ఆర్ట్స్, టెక్నాలజీ ఇవి ఏది కూడా మనకి రిడెంప్షన్ ఇవ్వవు, విమోచన ఇవ్వవు. ఆ సత్యాన్ని గమనించాలి. ఈ రోజున మ్యూజిక్ అనేది, లేకపోతే మ్యూజిక్ థెరపీ అనేది నా యొక్క డీపెస్ట్ స్ట్రగుల్స్కి ఆన్సర్ అని నేను అనుకుంటా ఉన్నాను. ఆర్ట్స్ అనేవి, అది పెయింటింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది నాకు విమోచన ఇస్తుంది, నాకు రిలాక్సేషన్ ఇస్తుంది. అది టెంపరీ రిలాక్సేషన్ ఇస్తాయి తప్ప నీకు దేవునితో ఉండాల్సిన సామరస్యత, హార్మోనీ, ఈ లోకంతో ఉండాల్సినటువంటి సామరస్యత, హార్మోనీ, నీ తోటి మానవుడితో ఉండాల్సినటువంటి సామరస్యత, హార్మోనీ, ఆ షాలోమ్, సమాధానాన్ని ఇవేవి కూడా ఎస్టాబ్లిష్ చేయలేవు. సాంకేతిక పరిజ్ఞానంతో నువ్వు అవతలతో మాట్లాడవచ్చు, ఫేస్ టు ఫేస్ ఎట్లా పెట్టుకుని మాట్లాడవచ్చు, ఫీల్ అవ్వచ్చు, ఓఫర్ పెట్టుకుని ఎగ్జాక్ట్గా మనం ఫీల్ అవ్వచ్చు. కానీ సమాధానాన్ని నింపేది అది కాదు, కనెక్ట్ చేస్తుంది అంతే. గమనించాలి. రోజున మనం ఏమనుకుంటున్నాం అంటే ఇవన్నీ కూడా గొప్ప టెక్నాలజీ, లైఫ్లో స్థిరపడిపోవడము, జ్ఞానము, ఇంకోటి ఫస్ట్ ర్యాంకులు, ఇంకోటి డబ్బు, ఇవన్నీ కూడా నా జీవితం సమాధానంగా ఉంటుంది అనుకుంటున్నాను. పర్మనెంట్ జాబ్ వస్తే లైఫ్ సమాధానంగా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకోటి ఏదో ఉంటే సమాధానంగా ఉంటుంది అనుకుంటున్నాను. నా ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు రాంగ్ విషయాల మీద ఆధారపడుతున్నావు. అవి నీకు కావాల్సిన విమోచన ఇవ్వజాలవు, ఇవ్వలేవు. ఇవన్నీ నీకు సామరస్యత ఇవ్వదు. సరికదా? ఏం చేస్తుంది? మరింతగా నువ్వు హత్య చేయడానికి. ఏంటి అంత టెక్నాలజీని పెట్టుకుని పట్టణాలు కట్టే టెక్నాలజీ కయ్యని దగ్గర ప్రారంభమైంది. వాళ్ళంతా బ్రెయినీ పీపుల్, చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, చాలా శక్తి కలిగిన వాళ్ళు. కానీ ఏంటి? పోలిగమి, బహుభార్యాత్వం.
వైవాహిక జీవితాలు చిన్నాభిన్నమైపోవడానికి, వివాహ బంధాలన్నీ కూడా భంగమైపోవడానికి, హత్యలు, పగలు, దానికి ఉపయోగపడింది టెక్నాలజీ. ఈ రోజున మన టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతూ ఉందండి? అందరికీ అణుబాంబుల మీద జ్ఞానం ఉంది. ఏమైంది? ఒకరిని బెదిరించుకుంటూ కూర్చున్నాం అంతే, అంతమీ చేయలేదు. మనకి ఎంత టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ అంత బాగా దొంగిలించడం అనేది నేర్చుకుంటూ ఉన్నాం. అంత ఇన్సెక్యూరిటీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి యొక్క ఇన్సెక్యూరిటీ పెరిగిపోతూ ఉంది. ఎన్క్రిప్షను, డీక్రిప్షను, ఇంకోటి ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇవన్నీ ఒకరితో ఒకరికి మనకి నమ్మకం లేదు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. మనిషికే కానీ, మనిషికి సృష్టికే కానీ, మనిషికి దేవునికే కానీ సమాధానము చిన్నాభిన్నం అయిపోయింది. మన యొక్క టెక్నాలజీ ఆ చిన్నాభిన్నమైన దాని దగ్గరికి తీసుకుని రాలేదు. టెక్నాలజీ మంచిది, దేవుని చేతిలో ఉన్నప్పుడు చక్కగా వాడుకోగలం. కానీ జ్ఞానము ఇవన్నీ కూడా ఎప్పుడు మర్చిపోద్దు. దేవుని ద్వారా వచ్చేటువంటిది, దేవుడు మాత్రమే ఎస్టాబ్లిష్ చేయగలిగింది, దేవుడు మాత్రమే ఆశీర్వదించగలిగినటువంటి సామరస్యతను ఎవరు ఇవ్వలేరు. దేవుడే సామరస్యతకు, సమస్త సమాధానమునకు కర్త మన ప్రభువు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రాంగ్ ప్లేస్లో నువ్వు వెతుకుతున్నావు. మనం నేర్చుకున్నాం. నేర్చుకున్నాం? కీర్తన 23 నుంచి మనం నేర్చుకున్నాం. గత వారం మనం నేర్చుకున్నాం. దేవుడు ఇచ్చేటువంటి విధానం తప్ప దేవుడి ద్వారా తయారైనటువంటి సృష్టి నీకు ఆల్టర్నేటివ్ కాదు. దేవుడిచ్చే జ్ఞానంతో నువ్వు సృజించేటువంటి టెక్నాలజీ నీకు సామరస్యాన్ని ఇవ్వలేదు. మేట్లు గడ్డి ఉన్నంత మాత్రాన గొర్రెకు సమాధానం రాదు. కాపరిపై విశ్వాసం మాత్రమే సమాధానాన్ని ఇస్తుంది. రిలేషన్ టు గాడ్, దేవునితో ఉన్న సంబంధము, సత్సంబంధం. యేసుక్రీస్తు వారు శిలువ మీద ఆ ఘోరమైన బలియాగము చేయడం ద్వారా దేవునితో నేను సమాధానపరిచాడు. ఆ సమాధానం నీకు కలిగే వరకు కూడా ఇక ఏది కూడా నిన్ను సమాధానపరచలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ సమాధానం ఉన్నదా? దేవుణ్ణి కలిగి ఉండడం ద్వారా కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలనుకుంటా ఉన్నావా? నువ్వు టెక్నాలజీని ప్రేమించినట్లు దేవుణ్ణి ప్రేమించడం లేదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, నా జీవితంలో నాకు తెలుసు, నీ జీవితంలో నీకు తెలుసు. రోజుకి సెల్ ఫోన్ 100 సార్లు తీసి అవి ఇవి గెలుగుతాం, కానీ అన్ని సార్లలో సగం కూడా బైబిల్ మనం తిరగే. మనకు తెలుసు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నామో, దేవుడు మాత్రమే ఇచ్చేటువంటి సమాధానానికి మనం ఎంత వాల్యూ ఇస్తున్నామో, ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నామో. మనమందరం కూడా వివిధ రీతుల్లో సమాధానాన్ని పొందడానికి ప్రయత్నం. గవర్నమెంట్ జాబ్ ఎందుకు కావాలని నేను కోరుకుంటాను? సమాధానం కొరకు, ఏ ప్రాబ్లం లేకుండా, ఫ్యూచర్కి భయం లేకుండా జీవించడం కోసం. ఎందుకు నేను డబ్బులు కూడబెట్టాలనుకుంటాను? ఫ్యూచర్కి భయం లేకుండా ఉండడం కోసం. ఎందుకు ఆరోగ్యంగా ఉండాలనుకుంటాను? ఎందుకు టెక్నాలజీని అంతా వాడి ఆహార పదార్థాలు ఇవి అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇవి అవి ఇవి ఇదంతా ఎందుకు చేస్తున్నాను? క్షేమం కొరకు, భవిష్యత్తు కొరకు. భవిష్యత్తు నీ దేవుడి చేతిలో ఉంది, అది తెలుసా నీకు? సామరస్యత దేవుని వల్లనే కలుగుతుంది. దేవునికి నీ జీవితంలో స్థానం ఎంత ఉన్నది? నీ కుటుంబంలో దేవుని యొక్క స్థానం ఏమై ఉన్నది? ఒకవేళ టెక్నాలజీని గ్లోరిఫై చేసి ఇంకా నువ్వు జీవిస్తున్నట్లయితే, టెక్నాలజీని వాడడానికి బదులుగా టెక్నాలజీని రాజకీయ సింహాసనం మీద పెట్టి నువ్వు ఆరాధన చేస్తున్నట్లయితే, దేవుని స్థానాన్ని నువ్వు ఆర్ట్స్కి, సైన్స్కి, ఇంకో దానికి ఇచ్చినట్లయితే, నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితం ఇంకా ఇంకా చిన్న భిన్నమవుతుంది. పగ, ద్వేషము, అసూయ, మత్సరం ఇవన్నీ నీ జీవితాన్ని వెళ్తాయి. బంధాలు బద్దలైపోతాయి. దేవుని దగ్గరికి వద్దాం. ప్రభువా, నీవు లేకుండా నేను జీవితాన్ని కట్టలేను, నీవు లేకుండా నా కుటుంబాన్ని కట్టలేను. నీవు మాత్రమే. సామరస్య యొక్క ఆవశ్యకత ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్న ఏది కూడా సామరస్యతను తీసుకుని రాలేదు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా పాప నైజంతో నిండినటువంటి మానవుడు చాలా రాంగ్ వేలో వాడతాడు. సృష్టిని చాలా రాంగ్ వేలో ట్రీట్ చేస్తాడు. సామరస్యత కావాలి. ప్రార్థన చేద్దాం, తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రాలు. సామరస్యత కొనకైనటువంటి అంగలార్పు మీరు ఎరుగుదురు ప్రభువా.
మా కుటుంబాల్లో సామరస్యత లేదు, మా ఇరుగు పొరుగు వారితో సామరస్యత లేదు, మా లోకంలో ఎక్కడా సామరస్యత లేదు, అసలు మాకే సామరస్యత లేదు. నీతో మాకు సరైనటువంటి ఆ రిలేషన్ లేక మమ్మల్ని క్షమించండి ప్రభువా. మేము ఏ మార్గాల గుండా ఆ సామరస్యతను అచీవ్ చేయాలనుకుంటున్నామో, సంపాదించాలనుకుంటున్నామో అవన్నీ తప్పు మార్గాలు. నీ ద్వారా మాత్రమే, కేవలము నీ ద్వారా మాత్రమే ఆ షాలోమ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. కనుక నిన్ను ప్రేమించడానికి, నిన్ను ప్రకటించడానికి, నీకు ప్రార్థించడానికి, నీ వైపు చూడడానికి, నీ పైన మా నిరీక్షణ ఉంచడానికి, నీ యందు విశ్వాసం ఉంచడానికి మా అందరికీ నేర్పించండి. విత్తబడిన వాక్కులు మాలో ఫలింప చేయండి. మరలా మేము దీన్ని అవగాహన చేసుకోవడానికి, మా జీవితాల్లో ఈ పాఠాన్ని ఇంకింపజేసుకోవడానికి సహాయం చేయండి. బిడ్డలందరూ మీరు కనికరించండి. రాత్రికాల సమయంలో నీ క్షేమాన్ని, సుఖనిద్రను అనుగ్రహించి ఉదయాన్నే లేచి నేను స్తుతించే భాగ్యాన్ని మనం యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించి మమ్మల్ని శోధనలోని తేక కీనుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయన ప్రేమించి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా బైబిల్ అధ్యయన తరగతిలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేండును గాక, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తున్నాం. ఈ శుక్రవారము సాయంకాలం 7 గంటలకు ఈ యూట్యూబ్ ఛానల్పై ఉపవాస ప్రార్థన జరుగుతుంది కనుక మీరందరూ వీక్షించి ఆశీర్వదించబడాలని మనం చేస్తున్నాం. మీరు లైక్స్ చేయడం ద్వారా, అదేవిధంగా షేర్ చేయడం ద్వారా మరింత మందికి, మీకు తెలిసిన వారికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు ఈ సువార్తీకరణ పనిలో, బైబిల్ని నేర్చుకునేటువంటి విధానంలో పాలు పంపులు పొందాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.